ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం బైబిల్ పట్టుకొని భక్తితో భయముతో VBSకొచ్చిన దేవునికి ఇష్టం బైబిల్ పట్టుకొని భక్తితో భయముతో VBSకొచ్చిన దేవునికి ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం పాటలన్నీ నేర్చుకున్న అన్ని స్టోరీస్ విన్నా వాక్యం నేర్చుకున్న యేసుకు ఇష్టం పాటలన్నీ నేర్చుకున్న అన్ని స్టోరీస్ విన్నా వాక్యం నేర్చుకున్న యేసుకు ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం అల్లరి చేయక పోట్లాడకుండా బుద్ధిమంతులంటే యేసురాజుకి ఇష్టం అల్లరి చేయక పోట్లాడకుండా బుద్ధిమంతులంటే యేసురాజుకి ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం స్తుతించే పిల్లలంటే ఆరాధించే వాళ్ళంటే చక్కనైన యేసయ్యకు ఎంతో ఇష్టం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం యేసయ్యకు ప్రేమ యేసయ్యకు ప్రాణం తెలియజేస్తున్నది దేవుడు మనగా మన ప్రేమను వెల్లడిపరిచిన ఎట్లనగా మనం ఇంకనూ పాపల మీదుగా క్రీస్తు కాలమున భక్తుల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేచునని దేవుని గ్రంథము పవిత్ర చేస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడిలా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించండి వ్రాయబడి ఉన్నది. అమ్మా నాన్నలు వదిలి శిలోలో ఉన్న ఒక్క చిన్నుడు కథను విన్నారా? అమ్మా నాన్నలు వదిలి శిలోలో ఉన్న ఒక్క
ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు దేవుడు కోరుకున్నా ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విన్నారా అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథ విందామా చిన్న వయసులోనే దేవుని పనికై అన్నా సిద్ధపరిచింది తన కుమారుని చిన్న వయసులోనే దేవుని పనికై అన్నా సిద్ధపరిచింది తన కుమారుని మంచి పరిచర్య చేశాడు గొప్ప ప్రవక్త అయినాడు మంచి పరిచర్య చేశాడు గొప్ప ప్రవక్త అయినాడు సామిల్ సామిల్ దేవుడు కోరుకుని సామిల్ సామిల్ దేవుడు కోరుకుని అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విన్నారా అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విందామా దేవుడు కోరుకున్న ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు దేవుడు కోరుకున్న ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విన్నారా అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విందామా ఏలీ ఎదుట ఎదుగుతూ యెహోవాకు పరిచర్య చేస్తాడు అతడు ఏలీ ఎదుట ఎదుగుతూ యెహోవాకు పరిచర్య చేస్తాడు అతడు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చి దేవుని చిత్తం నెరవేర్చాడు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చి దేవుని చిత్తం నెరవేర్చాడు సామిల్ సామిల్ దేవుడు కనపరచెన్ సామిల్ సామిల్ దేవుడు కనపరచెన్ సామిల్ వాలే నీవు నేను ఉండాలి సామిల్ వాలే నీవు నేను ఉందామా అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విందామా అమ్మా నాన్నలు వదిలి షిలోహులో ఉన్న ఒక్క చిన్నోడు కథను విన్నారా దేవుడు కోరుకున్న ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు దేవుడు కోరుకున్న ఉత్తముడు దేవుని స్వరమును విన్నా ఉన్నతుడు చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు బీబీఎస్కు రండి ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు బీబీఎస్కు రండి ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి జుమ్ జుమ్ జిరరీ జిందులేస్తూ రండి జుమ్ జుమ్ జిరరీ శాంతస్తముగా రండి జుమ్ జుమ్ జిరరీ చిందులేస్తూ రండి జుమ్ జుమ్ జిరరీ గంతులేస్తూ రండి చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు బీబీఎస్కు రండి ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు
VBS కు రండి, ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి. చక్కని పాటలు చకచక నేర్చేద్దాం, యాక్షన్ సాంగ్స్ వెంటనే నేర్చేద్దాం. చక్కని పాటలు చకచక నేర్చేద్దాం, యాక్షన్ సాంగ్స్ వెంటనే నేర్చేద్దాం. జింజం జరరే చిందులేస్తూ రండి, జింజం జరరే శాంత సముగరండి. జింజం జరరే చిందులేస్తూ రండి, జింజం జరరే గంతులేస్తూ రండి. చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు VBS కు రండి, ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి. చిన్ని చిన్ని పాప చిన్ని చిన్ని బాబు VBS కు రండి, ఆడుతూ పాడుతూ ఆనందంగా రండి. కదలకుండ కథలు కమ్మగా విందాము, కంఠత వాక్యాలన్నీ కంఠో పాఠం చేద్దాం. కదలకుండ కథలు కమ్మగా విందాము, కంఠత వాక్య. ప్రియులారా, ఈ ఉదయకాల వేళలో మీకందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా మరి చిన్న బిడ్డలను తీసుకొని మీ మధ్యలోనికి రావడానికి కారణం ఏంటంటే, ఈ సెలవు దినాల్లో విరామ బైబిల్ పాఠశాల చిన్న బిడ్డల కొరకై ఏర్పాటు చేయబడింది. ఈ 3వ దినం ర్యాలీగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను చాటించడానికి వచ్చిన వారుగా ఉన్నాం. ఏమయ్యా ఉన్నతమైన ప్రేమ అని మనం చూడగలిగితే, దేవుని గ్రంథములో బైబిల్లో ఈ రీతిగా రాయబడింది. అయిలరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాయబడింది. లోకములో ఉన్న ప్రతి మానవుని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. అయ్యా, ఏ ప్రేమ అండి? అది శాశ్వతమైన ప్రేమ, పర సంబంధమైన ప్రేమ, పక్షపాతం లేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవుల ఆయన చూపించినాడు, చూపిస్తూనే ఉన్నాడు. ప్రేమ చూపించడమే కాదయ్యా, ఆ ప్రేమ మనందరి కొరకై కలవరి శిలువలో రక్తము కాల్చింది. అయ్యా, ఎందు నిమిత్తమై రక్తము కాల్చాల్సింది వచ్చింది అని చూడగలిగితే, గ్రంథాల యొక్క ఘోష యేసుక్రీస్తు ప్రభువారు కలవరలో నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అయిలరా, రక్తము చిందించినది పాప క్షమాపణ లేదని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క రక్షణార్థమై, విడుదల విమోచన కొరకై, పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడండి. అయిలరా, బైబిల్ తెలియజేస్తున్నది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును. అయ్యా, అలాంటి పవిత్రులు పరలోకానికి వెళ్ళేది, అలాంటి పవిత్రులే దేవునితో సదాకాలము నిత్యత్వంలో ఉండేది. బైబిల్ తెలియజేస్తున్నది, పాపంలో వచ్చే జీతం మరణమని. అయ్యా, ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనానికి వెళ్ళకుండా నిమిత్తమై పరలోకానికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై కలవరలో రక్తము కార్చినాడు. ఒరే కాలమునైనా నీకొక సందేశము, నీ జీవితంలో సంతోషము కావాలన్నా, శాంతి కావాలన్నా, లోకముల తర్వాత నిత్య రాజ్యం నీకు కావాలన్నా, అయ్యా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. ఎందు నిమిత్తమై యేసు ప్రభువారు పాపం లేనివాడు, యేసు ప్రభువారు నీతిమంతుడు, యేసు ప్రభువారు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు మన కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఆ దేవాది దేవుడే ఉదయ కాలము నిత్య రాజ్యము కొరకై, పరలోకము కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తుంటున్నాడు. ఆలస్యం చేయొద్దు. అయ్యా, నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు గోపరక్షణ పాప క్షమాపణ పొందెదరు. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికే. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా నిపుణులంగా యొక్క దొర్నిపర రాజవీధుల్లో
నీ ప్రేమను ప్రకటించేందుకు మీరు నడిపించడానికి మీకు వందనాలు. బిడ్డలు యాక్షన్ ద్వారా నీ ప్రేమను ప్రకటిస్తూ వచ్చినట్టు తిరిగి మీ దాసుడు చెప్పినటువంటి అమూల్యమైన మాటలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎవరైతే విన్నారో మరి ఎవరైతే ఆయన వారు స్వీకరించారో వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణ మారమర్చి పాప క్షమాపణ అనుగ్రహించండి. ఎవరైతే మాకు కాదలే అనుకున్నారో వారికి మరొక తరుణం అనుగ్రహించండి. ఈ యొక్క మరి ప్రభావ పోయినటువంటి ఏ మానవుడు నశించిపోవడం మీకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ అంతటిని మారమనసు పొందాలని మరి ప్రభు నీ దయా సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కనుక మరి ప్రభావ విత్తినటువంటి ఈ చిన్ని మరి ప్రభా వాక్యం మీరు గట్టి ఫలింపేయమని మీరు రక్తపోషణ కోరుకుంటూ ముందుకు వెళ్తుండగా మాకు సహాయం దయచేయమని, ఇక్కడ విన్న బిడ్డలందరి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందమైన సృష్టి ఏదేను తోట లాలా యేసయ్య చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు. అందమైన సృష్టి ఏదేను తోట లాలా యేసయ్య చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు. పెద్ద చిన్న జంతువులు చెట్టి చెట్టి ప్రాకడి పురుగులు పక్షులు పెద్ద చిన్న జంతువులు చెట్టి చెట్టి ప్రాకడి పురుగులు పక్షులన్నీ రమ్యముగా, నోటి మాటతో చేస్తే రమ్యముగా, నోటి మాటతో చేస్తే. అందమైన సృష్టి ఏదేను తోట లాలా యేసయ్య చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు రమ్యముగా, నోటి మాటతో చేశాడు. రంగు రంగుల అందమైన పూలు రుచి రుచినిచ్చే వృక్ష ఫలములు కమ్మనైన, రంగు రంగుల అందమైన పూలు రుచి రుచినిచ్చే వృక్ష ఫలములు కమ్మనైన రమ్యముగా